Hey guys, welcome back to my channel Penny Peniel. So hope everyone is doing good. So today it's February 19th. Today it's February 19th and time వచ్చేసరికి 1:47 అవుతుంది. So I'm మొన్న యూటెన్సిల్స్ కడిగేసిన. సో ఇప్పుడు ఇవి బ్యాగ్ లో పెట్టేసుకొని I need to get down. తినలేదు, తినాలి. వేస్తాడు ఆయన, వేస్తాడు. ఆయన వేస్తాడు, ఆయన బ్రో అంటే వేస్తాడు. నిజంగానే ఇది చూడండి, ఇదేంటి వెంకటేష్ ప్లేట్లు ఉన్నది, ఇదేంటిది ఉప్మానా? ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఈ కర్రీ ఉంది, హిల్ మేకర్ కర్రీ, ఇంకా తొక్కు ప్లస్ పెరుగు, ఆల్ మిక్స్, సాంబార్ ఆల్ మిక్స్, ఎగ్ మంచిగా ఉందా టేస్ట్? ఇట్లా బాగుంటదా? కాదు, ఇట్లా తినమని నీకెవరు చెప్పారు? నువ్వే కనుక్కున్నావు రెసిపీ. ఈ రోజు నైట్ కి ఇవే చపాతీలు తీసుకొని పోవాలి. సో లెట్, ఇందులో 10 pieces ఉన్నాయి టోటల్ గా. ఇందులో ఇంకా నేను హాఫ్ తీసుకున్నా. సో ఇవి 5 pieces. ఇప్పుడు హీట్ చేయాలి వీటిని. కొంచెం ఆయిల్ లేదు, ఆయిల్ ఉంది హరీష్. అది అసలు అయితేనే లేదు, అయితది, టైం పడుతుంది. వీడియో ఇదేంటిది నేను చెప్పు వెంకటేష్. అనుకోని విధంగా మనకి ఇక్కడ సురుకంటుంది. నైట్ కి టిఫిన్ అయితే ఇంకా సెట్ అయిపోయింది. మన కార్ కవర్ ఉంది, కార్ కవర్ కి యాక్చువల్లీ ఆ సైడ్ కూడా కుట్టేయాలి. ఈ రోజు మాక్సిమం వీలైతే అసలు కార్ కవర్ కప్పేసి వెళ్దాము, లేదంటే ఇంకా కొంచెం డిలే చేస్తే ఇంకా కంప్లీట్ గా అది చెత్త అయిపోద్ది. సో ఇంకా వీలున్నప్పుడు సాటర్డే ఆర్ సండే దాన్ని కడిగేద్దాం. మన వాళ్ళు బెల్లం అన్నం చేసిండ్రు, హరీష్ చేసిండు బెల్లం అన్నం, సూపర్ ఉంది. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఈ ఎండ్ పార్ట్స్ ని కట్ చేస్తే అయిపోతుంది. I think they may not have that milky mist, right? Stir nicely. Make sure it's melted. It's good, right? Expensive things are good when I still penny. But these yogurts usually cost. No, the cheap ones, no? That is horrible. It's slimy. So it doesn't look good also. Thank you for reaching out to Dar Escalations. I am Penny. How can I help? What's the last 4 digits? You said 7166, right? The refund appears to be not initiated yet. Oh, it was initiated, that's right. To the original payment method. Alright. He wants it on. Alright. You can transfer the call. Thank you. Thank you. కడుపు ఎందుకో బాగాలేదు, అప్సెట్ ఉంది స్టమక్ అంతా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెనియల్. సో వీడియో అయితే రికార్డ్ చేయట్లేదు, బ్లాగ్ అయితే ప్రాపర్ రికార్డ్ చేయట్లేదు. దీనికి రీజన్ ఏంటి అని అంటే, నాకు నిన్నటి నుంచి యాక్చువల్లీ కడుపు నొప్పి ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. సో అందుకే ఇంకా నేను అసలు బ్లాగ్ చేద్దామన్న మనసు రావట్లేదు. సో నేను ఇంకా నిన్న టాబ్లెట్స్ తీసుకున్నా. ఇక్కడ తీసుకున్న టాబ్లెట్ ఒకటి బుస్కోపాన్ సంథింగ్ ఏదో టాబ్లెట్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ టాబ్లెట్ హాస్టల్లో తీసుకున్నా, ఈ రోజు వేసుకున్నా, బట్ ఇంకా కంప్లీట్ గా తగ్గలేదు. సో అది ఎందుకు వచ్చిందో తెలియదు. మరి ఇక్కడ బిర్యానీ తిన్నందుకు వచ్చిందా, లేదంటే హాస్టల్లో అక్కడ ట్యాప్ వాటర్ తాగినందుకు వచ్చిందా? ఒక్కసారన్నా 2 సార్లు అది ఫ్లష్ చేయాలి. అది ఎవరు తాగుతారు కానీ వాళ్ళు కంప్లీట్ గా ఎఫెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆ పీవీసీ పైపులు, ఆ పైప్ స్మెల్, ఆ పైప్లకి వెళ్ళనే ఇంకా డస్ట్ అదంతా లోపలికి అవుతుంది తాగే వాళ్ళందరికీ. ఫ్లష్ చేయకుండా డైరెక్ట్ పైప్ కనెక్షన్ ఇచ్చేసి డ్రింకింగ్ వాటర్ అని పెడితే సరిపోద్దా? అసలు ఏం మేనేజ్మెంట్ స్టడీసో, ఏమి తెలివి తక్కువలు ఉన్నారు మొత్తం యూనివర్సిటీస్ లో. అయినా నేను తాగకపోతుంటుంది కానీ ఇంకా మనకు వాటర్ ఇక తాగదాంలే, ఇంకా పర్వాలేదులే, స్మెల్లే కావచ్చు అనుకున్నా కానీ అది కలుషితమైన వాటర్. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, చాలా ఇంపార్టెంట్ గా నాకు ఇంకా మనసు బాగాలేదు అని అన్నా కదా, అంటే నాకు ఇంకా బ్లాగింగ్ చేయడానికి రావట్లేదు. నేను హాఫ్ టైం ఒక 2 hours మినిమం స్పెండ్ చేసిన వెతకడానికి. నాది ఒకటి పెన్ డ్రైవ్ అనిపించట్లేదు, శాండ్ డిస్క్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంటది, అది యాక్చువల్లీ కనిపించట్లేదు. దానికోసమే మొత్తం వెతికిన, అసలు ఎక్కడుందో ఏమో అసలు అది ఇంకా నేను చూడాలి. సో దాని వల్ల కూడా నాకు కొంచెం మనసు బాగాలేదు, ఎందుకంటే అందులో చాలా ఫైల్స్ ఉన్నాయి నాయి. అది 8 GB మెమరీ కార్డ్ కనిపిస్తలేదు. నేను వెతుకుతున్నాను అని ఎక్కడ కనిపిస్తలేదు, నాకు అసలు గుర్తొస్తలేదు. అసలు నేను నా దగ్గర
లోనే ఉంటదిలే, బ్యాగ్ లోనే ఉంటదిలే, ఎటు పోతుంది అని అనుకున్నా. నిన్న ఒకసారి చూద్దాం మరి ఇంకా టైం ఉంది కదా అని వెతికేసరికి అసలు కనిపించట్లేదు. కేరళకు ముందు ఉందో లేదో కూడా నాకు సరిగ్గా జ్ఞాపకం వస్తలేదు. అసలు ఉందా లేదా, ఉన్నట్టు గుర్తుంది నాకైతే. సో నేను తర్వాత న్యూ ఇయర్ కి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అసలు వెతికినా. అది ఒకసారి కీస్ పోయినప్పుడు, బైక్ కీస్ సెకండ్ కీస్ కనిపించినప్పుడు, బట్ అప్పుడు కూడా ఇక్కడ నాకు ఈ మెమరీ కార్డ్ కనిపించలేదు. నా దగ్గర 2 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఒకటి 16 GB, ఇంకొకటి 8 GB. 8 GB పెన్ డ్రైవ్ అయితే కనిపిస్తలేదు, శాండ్ డిస్క్ ది. 2 శాండ్ డిస్క్ ఇంటికన్నా అయితే లేదు. అసలు ఇక్కడ మొత్తం వెతికినా ఇక్కడ కనిపిస్తలేదు. సో దాని వల్ల నాకు కొంచెం ఇంకా మనసు బాగాలేదు. నిన్న మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను ప్లాన్ చేసుకున్న స్కెడ్యూల్ ప్రకారంగా ఫాలో అవ్వాల్సినవి ఏవి కూడా ఫాలో అవుతలేదు నిజం చెప్పాలంటే. సో అందువల్ల నాకు ఇంకా మొత్తం ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది స్కెడ్యూల్ అంతా. నిన్న నేను ఆఫీస్ లో జనరల్ నా ప్లేస్ లో కూర్చుంటాను కదా, మా ఆఫీస్ మేనేజర్ ఏం చేసిండో, నేను లాస్ట్ 1-2 years నుంచి ఒక ప్లేస్ లో కూర్చుంటున్నా. సో అక్కడ నుంచి ఇంకా నీ ప్లేస్ దగ్గర వచ్చి కూర్చోవాలి అన్నాడు. ఆయనకు ఒకటి ఈ అడిగే వ్యసనం ఉంది, నువ్వు నీ ప్లేస్ లో కూర్చుంటున్నావా. ఆఫీస్ మేనేజర్స్ జనరల్ పట్టించుకోవద్దు, బట్ ఇంకా ఆయన పట్టించుకుంటాడు. ఆయన ఇట్లనే మాట్లాడతాడు. సో ఆయన మాత్రం ఎప్పుడు పట్టించుకుంటాడు. ఇంకా నిన్న వేరే కాడ కూర్చోవాల్సి వచ్చింది. నా ప్లేస్ లో కూడా ఇంకా వేరే వాళ్ళు కూర్చుంటారు. బాగాలేదు మనసు అంతా. బాగాలేదని అంటే ఇంకా దీని వల్ల ఇంకా కంప్లీట్ డిస్టర్బెన్స్ అయిపోతుంది అని చెప్పి ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది. సో నేను కొత్త ప్లేస్ కి షిఫ్ట్ అయినా, అక్కడ ఎవరు తెలియదు, అందరూ వేరే వాళ్ళు ఉన్నారు. సో నాకు కొంచెం ఇంకా బాగా అనిపించదు అన్నట్టు. అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది కదా ఆబ్వియస్లీ. సో దాట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఈ రోజు మార్నింగ్ ఏం తినలేదు. మార్నింగ్ స్టమక్ పెయిన్ ఉంది అండ్ స్టమక్ అప్సెట్ ఉంది. మళ్ళీ తింటే ఎందుకని చెప్పి మార్నింగ్ ఏం తినలేదు. ఫ్రిడ్జ్ లో మనోళ్ళదే ఎవరిదో కర్డ్ ప్యాకెట్ ఉండే, ఇంకా పెరుగు అయితే నేను వేసుకొని తిన్నా. ఇంకా పెరుగు ప్యాకెట్ కూడా వాళ్ళకి పే చేస్తాం, పర్వాలేదు. అది హట్సన్ పెరుగు అనుకుని లేదంటే కొత్తది కొనిచ్చాను. సో మధ్యాహ్నము కర్రీ కూడా దొరకలేదు. అంటే కర్రీ నేను తినకపోదు దొరికినాను కూడా. ఎందుకనంటే ఎగ్ మళ్ళీ మొన్న చికెన్ తోనే ఎఫెక్ట్ అయింది. వెన్స్డే రోజు చికెన్ తిన్నా, ఆ రోజు నుంచి కొంచెం ఎక్కువ స్టార్ట్ అయింది అన్నట్టు. హాస్టల్లో చికెన్ పెట్టారు, ఆ రోజు వాటర్ కూడా తాగిన. సో ఎవ్రీథింగ్ అసైడ్, అండ్ ఇప్పుడు ఈ పేపర్ పట్టుకున్నా కదా, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పదలుచుకోలే, బట్ ఆ సంథింగ్ అనేది డిలే అవుతుంది. ఆ సంథింగ్ కోసము నేను ఇప్పుడు ఏమేమి అవసరమో నేను రాసుకుంటున్నా. నా మెమోస్ నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ది ఫస్ట్ మెమో అవే తీసుకున్నట్టున్నా. ఇంకా మిగతా ఏం తీసుకోవాలి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ రికార్డ్స్ ఉంటాయి కదా, ఈ రికార్డ్స్ అన్ని గ్యాదర్ చేసి ఆ రికార్డ్స్ ని బైండింగ్ చేపించి ఇస్తే నాకు మెమోస్ ఇస్తారు. ఆ మెమోస్ ని నా దగ్గర పెట్టేసుకొని మళ్ళీ నేనైతే ఇంకా వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటది. సో నేను ఆ సంథింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు తర్వాత చెప్తా. ప్రాసెస్ అంతా డిలే అయిపోతుంది, మళ్ళీ నాకు ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ ఎక్కడ ఉంది? పాస్పోర్ట్ కాపీ అంటే దొరుకుతుంది కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను స్కాలర్షిప్ కి కూడా ఇప్పుడు అప్లై చేయలేదు. స్కాలర్షిప్ కి కూడా అప్లై చేయాలి. అసలు నిన్న టైం ఎట్లా వేస్ట్ చేస్తున్నానో నాకే అర్థమైతలేదు. అసలు ఏమి యూజ్ చేస్తలేదు. మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అచ్చుడు పోవుడు పడుకునుడు తినడు, అచ్చుడు పోవుడు పడుకుని తినకూడదు. ఈ కార్పొరేట్ లోనైతే నాకైతే 6 packs వస్తున్నాయి. ఏం చేస్తున్నా అర్థమైతలేదు. అని 6 packs అంటే మీకు తెలిసే అనుకుంటా, ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ వాస్ సేయింగ్. తర్వాత ఆధార్ కాపీ కావాలి దీనికి. థర్డ్ది 10th మార్క్స్ మెమో కావాలి. ఉన్నాయి కానీ ఇక్కడ లేవు నా దగ్గర ప్రస్తుతం. తర్వాత 12th మార్క్స్ మెమో కావాలి. తర్వాత మనకు టోటల్ 6 సెమిస్టర్స్ కదా, టోటల్ 6 సెమిస్టర్ మార్క్స్ మెమోస్ కూడా కావాలి. స్టూడెంట్ ఐడి కార్డ్, ఫీ పేమెంట్. దీనికి ఫీ పేమెంట్ 18,000. సో దీనికి ప్రాసెసింగ్ టైం ఉంటదంట. ఇది 4 to 6 weeks అవుతుందంట. సో ఈ రోజు ఫిబ్రవరి. సో అందుకే ఇది డిలే అయిపోతుంది. కాబట్టి ఇది తొందరగా గ్యాదర్ చేయాలి. పాస్పోర్ట్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ, 10th మార్క్స్ మెమో, 12th మార్క్స్ మెమో, సెమిస్టర్ మార్క్స్ మెమోస్, ఐడి కార్డు, ఫీ పేమెంట్. ఇది చేస్తే అయిపోతుంది. అసలు ఈ సంథింగ్ ఏంటిదో మీకు చెప్తా. ఇప్పుడే కాదు కానీ ఇంకా నాకు అంత కన్ఫర్మ్ అయిపోయింది అనేసరికి నేను చెప్తా. మళ్ళీ ఇప్పుడు చెప్పి ఒకవేళ ఇంకా బేస్మెంట్ వేసినాక చెప్తామని అనుకుంటున్నా. సో ఈ సంథింగ్ కోసం, ఈ సంథింగ్ ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా చూస్తేనే అర్థమవుతుంది. సో దాట్స్ ఇట్ గైస్. సో నేను ఆ రోజు కర్డ్ రైస్ ప్యాక్ చేసుకున్న డిన్నర్ కి. కవర్ లో ఏం పెట్టలే, బాక్స్ గట్టినే ఉంటదిలే అనుకున్నా. కానీ కర్డ్ రైస్ మొత్తం బ్యాగ్ లో పడింది, మూత బయటికి వచ్చేసి. ఇంకా నేను రైస్ టిఫిన్ లో ఉన్నంత వరకు తినేసి ఇంకా దోశ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా, ప్లెయిన్ దోశ ఇది. దిస్ ఇస్ కోకోనట్ వాటర్. ఇక్కడ చెస్ బోర్డ్ ఉంది చూడండి.